హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పండు విజన్. ఇప్పుడు మనం వైజాగ్ బీచ్లో ఉన్నాం. ఆర్కే బీచ్ అనమాట. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే లొకేషన్ మీకైతే హ్యాపీ. ఎలా మీరు హోలీని ఎలా చేసుకుంటారో నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి కామెంట్లో. మీకు నేను చూపిస్తాను అసలైన హోలీ ఎలా ఉంటుందో. నాతో మాత్రం రండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. అన్నీ చూపించేస్తా, వైజాగ్లో ఏమేమి ఉన్నాయో టోటల్ చూపించేస్తా. అర్థమైపోయిందా? సరే వచ్చేసే నాతో పాటు. ఎక్కమ్మా, నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే బొక్కడి పోతాం. వైజాగ్ లో మత్స్యదర్శిని చాలా బాగుందండి. ఎంత బాగుందంటే ఏమేమి రకాల చేపలు అవన్నీ ఉన్నాయి దాంట్లో. ఎన్ని రకాల చేపలు ఉంటాయి మన వైజాగ్ బీచ్ లో. అవన్నీ నా దరిద్రం ఏంటంటే మైక్ ఆన్ చేసుకోలేదు. మైక్ అనేది కాదు, అసలు కనెక్ట్ చేసానో లేదు కూడా తెలియదు. అందుకే జీరోలో వచ్చేసేసింది అది. ఏం చేస్తాం, గ్రహచారం అలా ఉంది మంది. అర్థమైపోయిందండి. మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడైతే. బట్ అక్కడ వచ్చిన ఫ్లో మనం ఇక్కడ చెప్పలేం కదా, అది పాయింట్. అక్కడ ఇంకో రాత్రులు అయితే ఎంత బాగున్నాయంటే అండి, శిల్పాలు అవన్నీ భలే సూపర్ గా ఉన్నాయండి. అవన్నీ కొద్దిగా కోతకు గురై ఉంటాయి కదా, ఆ యొక్క పూర్వకాలంలో కోతలు కూడా మనకి అక్కడ కనబడుతూ ఉంటాయి. మీరైతే తప్పకుండా ఈసారి వెళ్ళినట్లయితే విచ్చేయండి, సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా పాతకాలంలోటువంటి శిల్పాలు కూడా అక్కడ ఉన్నాయి. బ్రిటిష్ కాలం లాంటివి, వాళ్ళు ధ్వంసం చేసినటువంటివి, అలాంటి శిల్పాలు ఎన్నెన్నో ఉన్నాయి. అమరావతికి కూడా ఒకసారి తీసుకొని వెళ్తాను మిమ్మల్ని అందరినీ, అక్కడ కూడా చూసేద్దాం. ఆ కట్టడాలకి మ్యూజియం అయితే చాలా తక్కువ రేట్లో అందుబాటు ధరలో ఉంది. బట్ ఏంటంటే మీరు పే చేసుకొని వెళ్తా ఉండాలి. ఒక 6 మ్యూజియంస్ అయితే ఉన్నాయి. ఆ మ్యూజియంస్ అన్ని మీకు చూపించేస్తాను దీంట్లో. తప్పకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. అదూర్స్ అన్నమాట. కీ టు ది బెటర్ వరల్డ్ అంట. అవునండి, ఒక మంచి వరల్డ్ కి కీ ఏంటంటే అందరం ఎదగాలి, గ్రీనీగా ఉండాలి, ఈ యొక్క సమాజాన్ని మనం అంతా కాపాడాలి, పొల్యూషన్ లేకోకుండా మంచిగా నీళ్లు సేవ్ చేసుకుంటా, అలాగే ఎన్నెన్నో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉందండి ఆ యొక్క ముఖావళి. చూసారా రాత్రిలో ఎన్ని వివరాలు ఉన్నాయో. స్ట్రక్చర్ ఎంత బాగుందో. ఎప్పుడో పూర్వకాలం అయినటువంటిది ఇదంతా. ఆ యొక్క చీలికల ద్వారా మనం ఏం గమనించవచ్చు అంటే కొరోజన్కి ఇదంతా గురైంది. ఈ శిల్పం అనేది కొరోజన్కి గురైంది. అందుకే సముద్రంలో ఎప్పుడుదో పురాకాలమైనటువంటిది ఇది. ఇట్లా ఇండికేషన్ సూపర్గా ఉంది. ఇదైతే అంత ఓల్డ్ అనమాట. ఇది కూడా మ్యూజియం. చూడండి ఎంత బాగుందో. చాలా మ్యూజియంస్ ఉన్నాయి ఇక్కడైతే. మీరైతే తప్పకుండా విష్ చేయండి ఈసారికి వచ్చినప్పుడు. ఈ ప్లేసెస్ అన్నీ సూపర్గా ఉంటాయి. కాస్ట్ ఎట్లయినా కానీ బట్ బాగుంటుంది. సూర్యోదయం అవుతుంది అనమాట. ఫోటో గోల్ చూడండి ఇది. సరేనా, క్లైమేట్ అయిపోతుంది. ఫోటోలు దిగిన తర్వాత మీతో మాట్లాడదాం. ఫ్రెండ్స్ మధ్యలో ఇరుక్కుపోయినాం ఫ్రెండ్స్. ఇరుక్కుపోయినాం ఫ్రెండ్స్. అక్కడక్కడ మునిగిపోతుంది ఫ్రెండ్ ఆడ సన్ను. మనం పోయినట్లే ఇంకా. హలో ఫ్రెండ్స్, ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇరకపోయినాం ఫ్రెండ్స్. బాబు ఓ బాబు, పోదు బాబు, ఇచ్చానికేరా. ఏంటి మమ్మీ ఎవడీడు? అలే బుర్బుకల పక్కిరన్నారా. ఇక్కడ స్పెషాలిటీ ఆర్కే బీచ్లో ఏ ఫెస్టివల్ అయినా కానీ ఈ బీచ్లో జరుపుకోవడానికి పర్మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ స్పెషాలిటీ అదే అనమాట. మనం ఎక్కడ చూసినాము ఇలాగా సెలబ్రేషన్స్ చేయడం. ఇది ఒక్కడొకటే స్పెషాలిటీ. ఆర్కే బీచ్ అంటేనే ఫేమస్ అనమాట. అన్ని యొక్క ఫెస్టివల్స్ మనం ఇక్కడ ఈ బీచ్లో చేసుకోవచ్చు. ఎస్పెషలీ హోలీ అనేది పవిత్రంగా భావిస్తారు, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అది ఎక్కువగా జరుపుకుంటారు అనమాట. చూద్దాం ఎలా ఉంటుంది లైఫ్, ఎలా కథ అనేది. ఇలాగా ఒక మంచిగా అలా గడిచిపోతూ ఉంటుంది లైఫ్. అలా ఎంజాయ్ చేయండి అబ్బా, ఎప్పుడు వర్క్ అది ఇది అనుకోకుండా. గవ్వలు చూసారు లోపల, ఏమంటారో అది నాకు కనపడట్లేదు.
చల్లారుస్తున్నామండి, మనలో ఉన్న ప్రెషర్స్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. బీచ్ చూసారు ఎట్లుంది, ఎక్క పండుగ ఎంజాయ్ ఫ్రెండ్స్, సూపర్ గా ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? మావాడు మైకు డాష్ చేయించినాడు, చెప్తూనే ఉన్నాని మరసంగా పెట్రా అంటే అలలు వచ్చాయి, మైకులు పోతున్నాయి, మొబైల్ పోతుంది. బీచ్ అయితే బాగుంది బ్రహ్మాండంగా. మీరంతా వచ్చి ఎంజాయ్ చేయండి. సూపర్ గా అలలు ఎట్లా వస్తున్నాయో. జీవితంలో కొద్దిగా మనశ్శాంతి అనేది కావాలంటే తప్పకుండా ఏదైనా నది కానీ సముద్రం కానీ అక్కడికి వచ్చి మనం మునిగినామంటే 3 మునుగులు మనకున్న స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతుందని ఒక పూర్వకాలంలో నుంచి వస్తున్నటువంటి ఒక మన కాన్ఫిడెన్స్ అర్థమైపోయిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సీయింగ్ ఆల్ మై వీడియోస్. లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతటితో అయిపోలేదండి, పార్ట్ 2 కూడా ఉంది. దాంట్లో వరల్డ్ వార్ 1లో పార్టిసిపేట్ చేసినటువంటి సబ్మెరీన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. బాయ్ బాయ్ డార్లింగ్స్.